4వ విషయాన్ని చూద్దామండి. రండి, మన దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 4వ మాట మనం చూస్తూ వస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండటయు ఆకాశం మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ఎవరు చెబుతున్నారండి ఈ మాట? చెప్పండి. ప్రధాన యాజకుడా, శాస్త్రులా, పరిసయ్యులా? మరి ఎవరు చెబుతున్నారు? ప్రధాన యాజకుడా. మరి ఎవరు చెబుతున్నారండి? పోనీ అక్కడ ఉన్న రాజు చెబుతున్నాడా? పిలాతు చెబుతున్నాడా? ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభువే అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఇదిగో, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండటయు ఆకాశం మేఘారుడే వచ్చుటే మీరు చూతురని చెప్పగా. ఏం చేస్తున్నాడు? ఇది వాస్తవము. మనిషి కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన యొక్క వెచ్చని రాకడ ఎలా ఉందంటే ఆకాశ మేఘారుడై వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడండి? ఆకాశ మేఘారుడై. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ప్రభు. ఎలా వస్తున్నాడు? ఆర్భాటంతో, అంటే తండ్రి కేకతో వస్తున్నాడు. మరి ప్రధాన దూత స్వరంతో వస్తున్నాడు. దేవుని బోధతో, అంటే నీతి న్యాయములు జరిగించే స్వరంతో వస్తున్నాడు. 4వదిగా చూసినట్లయితే 4వదిగా ఎలా వస్తున్నాడండి? బైబిల్ రాయబడిన మాట ఆకాశ మేఘారుడై. అందుకే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం మనం చూస్తూ వచ్చే ఇంత ముందు కూడా ఏ రీతిగా మేఘం ఆయన కొనిపోయిందో అదే రీతిగా వస్తాడని మరలా చెప్పబడుతూ వచ్చింది. రాయబడిందా లేదా? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 2 దూతలు యేసు ప్రభువారు అక్కడ నుండి మరి ఆ ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమైనప్పుడు మేఘం ఆయన కొనిపోయిన తర్వాత ఒక మేఘం ఆయన దగ్గరకు వచ్చింది. మేఘం నుండి మేఘం ఎలా కొనిపోయింది, ఆ తర్వాత దూతలు వచ్చి చెబుతారు ఏ రీతిగా యేసు ప్రభువారు కొనిపోబడ్డాడు అదే రీతిగా వస్తాడని. సో ఇక్కడ అర్థం చేసుకుని ఆయన మేఘముతో కొనిపోబడ్డాడు, మేఘారుడై వచ్చుచున్నాడు. మేఘారుడే వచ్చుచున్నాడు. ఇంకా రాయబడుతూ వచ్చింది. ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూసినట్టే ఆయన మేఘారుడే వచ్చుచున్నప్పుడు ప్రతి నేత్రము ఆయన చూసి బాధించబడే దినాలు, రొమ్ము కొట్టుకునే దినాలు, గుండెలు బాదుకునే దినాలు ఉన్నాయి. మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన స్వరం చూడండి. ఆయన ఎలా వచ్చుచున్నాడు? ఆయన యొక్క వెచ్చని రాకడ ఆర్భాటంతోను, ప్రధాన దూతతోను, దేవుని బోరతోను 4వదిగా చూసినట్టే మేఘారుడిగా రాబోతున్నాడు. ఇవన్నీ ప్రభు యొక్క వెచ్చని రాకడకు సూచనలు. ఆయన మేఘారుడిగా వస్తున్నాడు. ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సహజంగా మేఘం గురించి చూసినట్టయితే బాగా ఎండ వస్తుంది అనుకోండి. ఎండ వచ్చే టైంలో మనం ఎండాకాలం నడుచుకుంటూ వెళ్తాం. ఒక మేఘం వచ్చి మనకు అడ్డుగా వచ్చింది అనుకో, మనకి ఎట్లా ఉండిద్ది? ఎంత చల్లగా ఉండిద్ది అనుకుంటాం. అదే మేఘం మళ్ళీ కొనసాగించబడి ముందుకు వెళ్తే అయ్యో అప్పుడే మేఘం వెళ్ళిపోయిందో అనుకుంటాం. అవునా కదా? ఇదే సిచ్యువేషన్ ఒక కోణంలో ఒక ప్రవక్తగా జరుగుతూ వచ్చింది. ఒక కోణంలో అంటే అనేక విధానాలు జరుగుతూ వచ్చింది. ఎవరా ప్రవక్త చెప్పగలుగుతారా? కొంతసేపు ఎండ వచ్చింది, కొంతసేపు మా నీడ ఉంది, పెరుగుతూ వచ్చి ఒక చెట్టు పెరిగింది, తర్వాత ఎండిపోతూ వచ్చింది. సూచన కూడా ఇచ్చా. ఎవరు? యోనా గురించి చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం అక్కడ చూసినట్లయితే యోనా చరిత్ర చూడండి. యోనా అక్కడ ఒక చెట్టు మొలిచింది, తనకు నీడనిచ్చింది. మళ్ళీ అదే చెట్టు ఎండిపోతూ వచ్చింది. కోపడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన అనుమతించాడు. మనం ఎవరం కోపడటానికి? ఆయన ఇష్టం ఎండిపోజేయగలడు, జీవింపజేయగలడు. మనం కోపడటానికి లేదు. అందుకే యోనా గురించి పూర్తిగా అది కంప్లీట్ చేయబడకుండా మధ్యలోనే ముగించబడింది. అందుకనే యోనా యొక్క స్థితిగతులు మధ్యలో ముగించబడటం కారణం అదే. ఎందుకంటే ముఖం మార్చుకునే అనుభవం ఉంది. ఒక వ్యక్తితో ప్రభు అంటాడు కదా, నీ కలిగిన వాటిని అన్నింటిని అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమంటాడు. ఆ వ్యక్తి, ఆ పడుచువాడు ఏం చేస్తున్నాడు? ముఖం మార్చుకుని ఇంటికి వెళ్ళిపోతాం అనుభవం ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ప్రభు మేఘారుడై వచ్చినప్పుడు ప్రజలందరి జీవితాల్లో సరైన విధానంలో సరి చేసుకోకపోవడం ద్వారా, సరి చేసుకున్న అనుభవం క్రైస్తవ జీవితం లేకపోవడం ద్వారా ఆ మేఘారుడైన ప్రభువును చూసి గుండెలు బాదుకునే దినం రాబోతుంది. ఆర్భాటంతో ఆయన వెచ్చని రాకడ మధ్యాకాశానికి ఎందుకు వస్తున్నాడంటే మనల్ని సదాకాలం ఆయనతో పాటు ఉంచుతానికి. ఆయన రాకడ ఆర్భాటంగా ఉంది. ప్రధాన దూత స్వరముతో, దేవుని ద్వారతో 4వదిగా మేఘారుడై వచ్చుచున్నాడు. మేఘారుడై ఆయన. అందుకే అనేక పర్యాలు ఇప్పుడు చూస్తూ వస్తున్నాం. ఆకాశంలో చూసినట్టయితే, యూట్యూబ్లో ఆయా షార్ట్స్లో చూసినట్టయితే ఆకాశం మేఘం యేసు ప్రభువారి యొక్క స్వరూపాన్ని ధరించుకున్నట్టు మనం చూస్తూ వస్తున్నాం. అనేక మంది వాటిని తీసి సెల్ఫీలు తీసి వీడియోలు పెడతా వస్తారు. ఎందుకని? ఆ సందర్భాలన్నీ సూచనలు జరగబోతున్నాయని అనేక మంది పెడుతూ వస్తారు. అర్థం చేసుకోండి, ఆయనే మేఘారుడై రాబోతున్నాడు. ఆయనే మేఘారుడై ప్రతి నేత్రం ఆయన చూడటానికి ఆయన రాబోతున్నాడు మేఘారుడిగా. ఆ నేత్రము ప్రభు యొక్క రాకడ. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఆయన చూడాలి, ప్రతి వ్యక్తి ఆయన కలుసుకోవాలి, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఆయన కలుసుకుని ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని మేఘారుడిగా వచ్చుచున్నాడు. అయితే ఆయన కలుసుకునేటప్పుడే ప్రాముఖ్యమైన విషయం. సరైన క్రైస్తవ జీవితం లేకుండా ఆయన కలుసుకుంటే ఆయన్ను చూసే ధన్యతేమో కానీ నరకానికి వెళ్ళిపోతాం.
కానీ ఆయన చూడాలంటే సరైన క్రైస్తవ జీవితం సిద్ధపాటుతో కూడిన సదాకాలం ఉండే రాజ్యం కొరకైన సిద్ధపాటుతో కూడిన క్రైస్తవ జీవితం మనకు అవసరం. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దారండి. ఎన్నో మాటమ్మా? 5. రండి దేవుని యొక్క వాక్యం. 4 అయిపోయింది. 5వ మాట చూద్దాం, క్షమించండి. 5వ మాట రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆకాశము చేల్చబడుటయు. చాలా అక్క ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట అండి ఇది? 5వదిగా. ఏమని రాయబడుతూ వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు ప్రభు మీదకి? ఎలా వచ్చాడండి? ఆకాశం చేల్చబడి పావురం వలె వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏ రీతిలో అయితే ఆకాశం చేల్చబడి ప్రజల మీదకి వచ్చాడు, ఆ ప్రభు మీదకి వచ్చాడు, ఒకరోజు ప్రభువు కూడా ఏం చేయబడుతుండే? ఆకాశం చేల్చబడి ప్రభువు కూడా మన దగ్గరికి రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏ రీతిలో ప్రభు దగ్గరికి వచ్చాడు, అట్లు ప్రభు కూడా. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి వచ్చాడు? పైనుండే దిగి వచ్చాడు, పైనుండే వచ్చిన అనుభవం. అట్లాగే ప్రభు కూడా పైనుండి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆకాశమును చీల్చబడి. అందుకే రాయబడుతుంది గగనము చీల్చుకుని. గగనం అంటే అర్థం ఏంటండి? ఆకాశమే. అర్థం చేసుకోండి. ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుంది తెలుసా? వెచ్చని రాకడ. ఆకాశం కూడా ఒక్కసారిగా చీల్చబడుతూ వస్తున్నాడు. ఆకాశం కూడా ఒక్కసారిగా చీల్చబడి ప్రభు రాబోతూ వస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ ఏ రీతిలో ఆకాశం చీల్చబడి ప్రభు మీదకి ప్రాప్తవుతూ వచ్చిందో, ప్రభు మీదకి ఆవరిస్తూ వచ్చిందో, అదే రీతిలో ప్రభు కూడా ఆకాశం చీల్చబడి ఆ గగనము చీల్చుకుని మేఘారుడై ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతోను పరలోకం నుండి ప్రధాన దూత స్వరముతోను పరలోకం నుండి దిగి రాబోతున్నాడు. ఆయన ఎంత గొప్ప స్పీడ్తో వస్తున్నాడు అర్థం చేసుకోండి, ఎంత గొప్ప మహిమతో వస్తున్నాడు అర్థం చేసుకోండి. గగనము కూడా మన కొరకే చేర్చబడి ప్రభు వస్తున్నాడు. మనల్ని సదాకాలం తీసుకెళ్తాను, సదాకాలం ఉండే రాజ్యంలో తీసుకెళ్తాను. ఆకాశం కూడా చేర్చబడి వస్తున్నాయని ఆయన మనల్ని తీసుకెళ్తాను. గగనం కూడా చీల్చుకుని ఆయన ఎందుకు వస్తున్నాయంటే సదాకాలమైన రాజ్యంలో మనం ఉండటానికి. ఆయన అంత భయంకరమైన అంత ప్రభావంతో, అంత మహిమతో ఆయన గగనము కూడా చీల్చుకుని వస్తుంటే మనం సిద్ధపాటు లేకపోతే ఎలా? మనం సిద్ధపడకపోతే ఎలా? అర్థం చేసుకోండి. ఆయన రాకడ, వెచ్చని రాకడ ఎలా ఉంటుందో, ఆర్భాటంతో, ప్రధాన దూత స్వరంతో, దేవుని బోరతో. 4వదిగా ఇంతకుముందు చూస్తూ వచ్చాం. ఏంటది? అది ఆకాశం మేఘారుడే వస్తున్నాడు. 5వదిగా గగనము చీల్చుకుని వస్తున్నాడు. ఆయన ఏది కూడా ఆయన ఆపడానికి ఇల్లేదు, ఆపలేదు కూడా. ఇది కూడా ఆపలేదు. గగనమునే చీల్చుకొస్తున్నాడంటే ఆయన ఎంత భయంకరమైన స్థితిలో వస్తున్నాడు అర్థం చేసుకోండి. గగనమునే చేర్చగలిగిన దేవుడు, ఆకాశాన్నే చేర్చగలిగిన దేవుడు మన జీవితాలు ఎలా? మన జీవితాలని వదిలేగలడా? వదలలేరు. సరి చేసుకోవటం ప్రాముఖ్యత ఈరోజు. ఎందుకంటే ఆ రాకల్లో మనం తట్టుకోలేము. సరి చేసుకుంటేనే నిలబడగలుగుతాం. లవోదిక ఆ స్థితిగతులు లేదు. లవోదికలు ఉండేవారు అందరూ కూడా ఆయన గగనం చీల్చుకుని ఎప్పుడు వస్తాడు, అసలు వచ్చేదా లేదా అన్న డౌట్లో ఉండాలి. నిన్న కూడా చెబుతూ వచ్చాం. చాలామందికి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అసలు పరలోక రాజ్యం అంటున్నావు, అది ఉండిద్దా ఉండదా? రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన వాళ్ళు కూడా కొంతమంది అడుగుతూ వస్తారు మమ్మల్ని, అన్న నిజంగా పరలోక రాజ్యం ఉందా? నువ్వు మారుమూసి రక్షణ పొందావంటే నేను ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాను అన్న అంట. మరి పరలోక రాజ్యం లేదని ఎట్లా నమ్ముతున్నా? ఉందనే కదా రక్షణ మారుమూసి బాప్తిసం తీసుకుని ఆయన పరలోక రాజ్యం నుండి వచ్చాడు. మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికే మనం తీసుకుంది రక్షణ మారుమూసి బాప్తిసం పొందింది. మరి కొంతమంది అడుగుతూ వస్తారు, అన్న పరలోక రాజ్యం ఉందా? బయట అన్యులు చెబుతూ వస్తారు, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారయ్యా, మన రక్షణ పొందిందయ్యా, పాపలు ఒప్పుకోండి అంటే పత్రికలు ఇస్తుంటే ఏమంటారు, రేపు చనిపోయే దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా, ఆ తర్వాత ఎవరు చూస్తాడు అంటారు. అట్లాగే చాలా మంది విశ్వాసులు కూడా అవిశ్వాసం, అపనమ్మకం ఉంది. పరలోక రాజ్యం ఉందా? అసలు వెళ్తామా? అసలు పోతామా లేదా? అసలు అక్కడ ఏముండయే? అసలు నిజంగా ఉండయా లేవో ప్రభు చెప్పిని? అనుమానమే ఉండకూడదు, డౌటే లేదు. ప్రభు ఉన్నాడని మనం నమ్మితే పరలోక రాజ్యం కూడా ఉందని నమ్మటమే. యేసు ప్రభు నిజంగా మన కొరకు చనిపోయాడని నమ్మితే ఆయనే పరలోక రాజ్యం ఇస్తాడని కూడా నమ్మటమే. దాంట్లో ఇంకేం లేదు. ఆయన గగనం చీల్చుకుని వస్తున్నాడు. ఎందుకంటే మనల్ని సదాకాలం ఆయనతో పాటు ఉంచుకోవడం కోసం, ఆయనతో పాటు ఉండనివ్వటం కోసం, సదాకాలం ఆయనతో పాటు మనం ఉండటానికి ఆయన బోరతో వస్తున్నాడు, ప్రధాన బోరతో, ఆర్భాటంతో వస్తున్నాడు, ప్రధాన దూత స్వరంతో వస్తున్నాడు, తండ్రి బోరతో వస్తున్నాడు, ఇంకా దేవుని బోరతో, న్యాయపూర్వకమైన బోరతో వస్తున్నాడు, ఇంకా చూసినట్టు ఆకాశం మేఘారుడే వస్తున్నాడు. 5వదిగా ఎలా వచ్చుచున్నాడండి? ఎలా వస్తున్నాడు? ఆకాశం చేల్చబడి వస్తున్నాడు. ఈరోజు మన స్థితి ఏంటి? ఆయన చేల్చబడి వస్తున్నాడు. ఈరోజు మనం కూడా మనలో చీల్చబడి ఏమైనా ఉండయా? మనం చీల్చుకోవాల్సిన ఏమైనా ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. ఏం చేద్దామండి? సరి చేసుకుందాం. ప్రభా, ఈ పరిస్థితి నాలో నుండి చేల్చబడాలి. ఈ మనస్తత్వం, ఈ ఆలోచనలు, ఈ ఉద్దేశాలు, ఈ ప్రణాళిక, ఇదంతా కూడా నాలో నుండి చేల్చబడాలి. ఇవి నాకు అడ్డుగా ఉన్నాయి. ఏవైతే అడ్డుగోడలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడే మనం చీల్చుకుంటే ఆయన గగనం చీల్చుకుని వచ్చినప్పుడు
మనం ఎత్తబడతాం. ఒక కనురెప్పపాటులో మార్పు చెంది మేఘముల మీద కొనిపోబడి సదాకాలం ఉండే రాజ్యంలోకి వెళ్తాం. ఇక్కడ ప్రభుకి మనకు అడ్డుగా ఉండే వాటిని చీల్చుకోవడానికి ఇష్టపడుకోకుండా, వాటిని ఒకదానికొకటి మనం కట్టుకుంటూ వెళ్తే, కోల ద్రోసుకోవడానికి ఇష్టపడకపోతే, ఒక రోజు ఆయన గగనం చీల్చుకుని వచ్చినప్పుడు మనం సిగ్గుపడవలసి వచ్చింది. ఆ దినం ఆ గడి రాకమునిపే లవోదికతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకోమని. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి సరి చేసుకుందాం. 5వ మాట, 6వ విషయాన్ని చూద్దామండి. సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ముగించి వేస్తున్నాం. 6వ మాట చూస్తున్నట్టు మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చినప్పుడు చాలా. కాబట్టి ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎందుకు? సదాకాలం మనం ప్రభుతో పాటు ఉండటం కొరకు. ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉందండి? ఇప్పటికి 5 విషయాలు చెప్పండి. మొదటి మాట, ఆర్భాటం అంటే తండ్రి యొక్క ఆజ్ఞపూర్వకమైన కేకతో వస్తున్నాడు. 2, ప్రధాన దూత శబ్దం అంటే స్వరముతో వస్తున్నాడు. 3, దేవుని బ్రోత అంటే న్యాయపూర్వకమైనటువంటి స్వరముతో వస్తున్నాడు. 4, ఆకాశం మేఘారుడే వస్తున్నాడు. 5, ఆ గగనం చీల్చుకుని ఆకాశం చీల్చుకుని వస్తున్నాడు. 6వదిగా ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉందంటే ఇక్కడ రాయబడిన మాట ఎలా ఉందండి? 6వ మాట ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, తన రాజ్యముతో వచ్చుచున్నాడు. ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎంత ఘనమైనది ఉంటుందో చూడండి. ఎలా వస్తున్నాడండి? రాజ్యముతో. అందుకే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, మీరు ప్రకటన గ్రంథం మొత్తం బాగా చదవాలి. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, ఇదిగో తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి ఉన్నాడు, తెల్లని వస్త్రం ధరించుకున్నాడు. అతన్ని అనేక మంది ఏం చేస్తున్నాడు? అనేక మంది వెంబడిస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అనేక మంది వెంబడిస్తున్నాడు. కొందరేమో మృత్యు అనే పేరు కలిగిన వ్యక్తిని, ఆ మృత్యువు వెంటాడుతున్న వ్యక్తిని అనుసరిస్తున్నారు. కొందరేమో తెల్లని గుర్రం కలిగిన వ్యక్తిని, అనేక కోణాల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఈ మాటలన్నీ అంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, తన రాజ్యముతో ఆయన వస్తున్నాడు. ఎవరితో వస్తున్నాడండి? తన రాజ్యముతో. ఆయన రాజ్యము గొప్పది, శాశ్వతమైనటువంటి రాజ్యము. ఎలాంటిది? శాశ్వతమైన రాజ్యం. ఒక రోజు ఇదే రాజ్యంతో ఎక్కడ రాబోతున్నాడు తెలుసా? ఇదే రాజ్యంతో ఎక్కడ రాబోతున్నాడు? ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. ఎక్కడికి? ఒలీవ కొండ మీద. నేను అనేక పర్యాయం చెబుతూ వచ్చా. ఒలీవల కొండ మీదకి కాలు పెట్టబోతున్నాడు. ఎందుకు కాలు పెట్టబోతున్నాడు? అక్కడి నుండే ఆయన ఆరోహణం అయ్యాడు కాబట్టి, దూతలు అపొస్తలుల గారి మొదటి అధ్యాయం ఏం చెప్పినాయి? ఏ రీతిగా ప్రభు వెళ్ళాడు అదే రీతిగా వస్తాడన్నారు. అదే రీతిగా ఎక్కడికి వస్తాడు? ఎక్కడి నుండే లేడు, ఒలీవల కొండ మీద నుంచే కొనిపోబడుతూ ఆరోహణం అయితే వచ్చాడు కాబట్టి అదే ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఈ ఒలీవ కొండ మీదకి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? సంఘం ఎత్తబడుతుంది. సంఘానికి బహుమానాలు అవుతున్నాయి. ఆ యొక్క రాకడ ఎలా ఉండబోతుంది అంటే, ఎచ్చని రాకడ ఇది భూమి మీదకి వచ్చేది. భూమి మీదకి రాబోతుంది. ఎలా? దేవుని రాజ్యముతో. దేవుని రాజ్యం ఎవరండి? మనమే. మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, బహుమానం పొందిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు దేవుని ప్రజలు. అంటే దేవుని ప్రజలు అంటే రక్షణ మార్మోస్ పొంది కూడా క్రైస్తవ జీవితం కాపాడుకోలేని వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. కాపాడుకుని క్రైస్తవ జీవితాన్ని కొనసాగించి, ఏ మనసులో ఏమి లేకుండా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించిన వారు, విశ్వాస జీవితాన్ని కొనసాగించిన వారు ప్రభుతో పాటు భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. మీరు అవన్నీ చదవాలంటే ముందరకు మన వాక్యం ధ్యానిస్తే మనకు అర్థమవుతూ వచ్చింది. ఈ సందర్భాలన్నీ ఎందుకు జరుగుతుందంటే, బైబిల్ చెబుతున్న మాట, తన రాజ్యముతో ఆయన వస్తున్నాడు. ఎలా వస్తున్నాడండి? తన రాజ్యము. ఆ రాజ్యం ఎంతో గొప్పది. ఆ రాజ్యం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఎలాంటిది? పరిశుద్ధమైనది. అందుకే రాయబడుతుంది, పరిశుద్ధుడు అయిన తండ్రి అని ప్రభు సంబోధిస్తూ వస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవును నేను ఏకమై ఉన్నలాగునని మాట్లాడుతూ వస్తాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధ రాజ్యము. పరిశుద్ధ రాజ్యముతో ఆయన పరలోకం నుండి దిగి వస్తున్నాడు. పరిశుద్ధ రాజ్యముతో వస్తున్నాడు. అయితే ఆ పరిశుద్ధ రాజ్యముతో ఆయన వస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? పరిశుద్ధులుగా ఉండాలి. మనం కూడా ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే, ఆ రాజ్యంలో కలిసి ఉండాలంటే, పరిశుద్ధమైనటువంటి ప్రభు రాజ్యంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలా? పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా? పరిశుద్ధులుగా. ఈ పరిశుద్ధత లేకపోతే ఆ రాజ్యంలో మనం ఉండలేం. ఈ పరిశుద్ధత లేకపోతే ఆ రాజ్యంలో మనం నివసించలేం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు యొక్క వెచ్చని రాకడ ప్రభు రాజ్యంతో ఉండబోతుంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే పరిశుద్ధమైనటువంటిది. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధమైన క్రైస్తవ జీవితం కొనసాగాలి. దేహం మాత్రమే పరిశుద్ధత కాదు, ఆత్మ కూడా శుద్ధి చేయబడి ఉండాలి. ఈరోజు బల దగ్గరికి వస్తున్న మనం లవోదికతో మాట్లాడినట్టు ప్రభు మనతో మాట్లాడుతున్నాం. లవోదికతో ప్రభు స్పష్టంగా మాట్లాడాడు, మీరు తన రాజ్యంతో ప్రభు వస్తున్నాడు కాబట్టి ఆ రాజ్యంలో మీరు కూడా చేరాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందినంత మాత్రాన ఆ రాజ్యంలో మనం ఉంటాం అనుకోవటం పొరపాటు. అర్థమవుతుందండి? ప్రకటన గ్రంథంలో ఏం రాయబడుతూ వచ్చింది? జీవ గ్రంథం నుండి అతడి పేరు ఏమాత్రమును ఉందా లేదా? తుడిచేవేయబడదు అంటే అర్థం ఏంటి?
తుడిచివేయబడే అనుభవాలు కూడా ఉంటాయని అర్థం. ఒకసారి తుడిచివేయని అంటున్నాడంటే తుడిచివేయబడే అనుభవాలు ఉంటాయి. కాబట్టి తండ్రి రాజ్యంలో ఇక రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినంత మాత్రాన తండ్రి రాజ్యంలో మనం ఉంటామని భ్రమలో ఉండొద్దు. తండ్రి రాజ్యంలో ఉండాలంటే అప్పటికప్పుడు విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవాలి. పొందిన రక్షణ కాపాడుకోవాలా, మారు మనసు దినదినం కలిగి ఉండాలా, ఏదైతే మన విశ్వాస జీవితం ఉందో దాన్ని పెంపారు చేసుకోవాలి, రెట్టింపు చేసుకోవాలా. ఇవన్నీ చేసుకుంటూ వెళితేనే తండ్రి యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. తండ్రి రాజ్యంలో ప్రవేశించాలంటే ఏదో మనం మందిరానికి వస్తాం వెళ్ళిపోతున్నాం అంటే ప్రవేశించలేం. ఏదో రక్షణ పొంది మార్మోస్ బాప్తిసం పొందిన బల్లో పాల్గొంటున్నామంటే ప్రవేశించలేం. ఇదే ప్రాబ్లం లవోదికయాలో ఉంది. అందుకే మాట్లాడుతున్నాడు ప్రభు. లవోదికయాలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు, మీరు వెచ్చగా ఉండండి. వెచ్చగా అంటే మీరు దేవుని రాజ్యం కొరకు పరిశుద్ధమైన జీవితం కలిగి, పౌరుషం కలిగిన జీవితం కలిగి జీవించండి అని మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ లవోదికయాలో ఉన్నవారు మాటలు, ప్రభు మాట్లాడే మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు అవి గమనాన్ని తెచ్చుకోవడం కానీ అర్థం చేసుకునేటువంటి ఆలోచన వారిలో లేకపోని, అందుకంటే తండ్రి రాజ్యం గురించి వాళ్ళు ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నారు. తండ్రి రాజ్యం ఎలాంటిదంటే పరిశుద్ధమైన తండ్రి రాజ్యం వస్తుంది. కాబట్టి మనం కూడా తండ్రి రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఇప్పుడు మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? మనం రక్షణ పొందగానే, మరలా చెప్తున్నాండి, రక్షణ పొందగానే పరలోక రాజ్యంలో ఉండము. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినంత మాత్రం పరలోక రాజ్యం మనకు లేదు. నేను ఎన్ని సంవత్సరాలు విశ్వాసం, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3, 4, 5, 10, 20, 30, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు విశ్వాసం అనుకున్నా వెళ్ళలేము. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, తండ్రి యొక్క రాజ్యం ఉండాలంటే పరిశుద్ధతని, విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం, ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, ప్రభుతో ఉండే సావాసం, ప్రభువులు అంటగట్టబడిన అనుభవం, ఎల్లప్పుడూ ప్రభు వచ్చే పర్యాయం మనం ఈ లోకం విడిచేంత వరకు మనలో ఉండాలి. అలా లేకపోతే లేదు. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన క్రైస్తవుని గురించి ఒక మాట చెబుతా. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, బాధించబడుతున్నాడు. ఎన్నో పర్యాయం చెబుతూ వచ్చా. ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతను ప్రభు తీసివేశాడు. ఏం చేశాడు? ఆ వ్యక్తి ఏ దురాత్మ చేత అయితే బాధించబడుతున్నాడు, అపవిత్రాత్మ ద్వారా ఆత్మను తొలగించాడు. అంటే తన జీవితాన్ని మార్చేసి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. మంచి జీవితాన్ని ఇచ్చిన తాను ఏం చేయాలా? నేను మా మార్మోస్ పొందేలే, లేదా నేను మా జీవితం మార్చబడిందిలే, ప్రభు మార్చేసాడులని అశ్రద్ధగా ఉండకూడదు. ఆ యొక్క ఆత్మ వచ్చి ఏం చేస్తుంది? ఎందుకు వచ్చింది? ఖాళీగా ఉండాడేమో చూద్దామని. నేను వదిలొచ్చిన ప్రాంతం ఎలా ఉందో చూడటానికి వచ్చింది. వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఖాళీగా ఉన్నాడు. మార్పు అయితే జరిగింది, జీవితం అయితే మార్చబడింది, కానీ లోపల ఎలా ఉందండి? ఖాళీ ఉంది. తద్వారా ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆమె వెళ్ళింది, 7 తెచ్చింది, ఆమెతో పాటు కూర్చోంది అక్కడ సేనాదయ్యం. ఏమవుతుంది? మొదటి స్థితి కంటే రెండో స్థితి ప్రమాదం. అందుకే గుర్తుపెట్టుకోండి, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన క్రైస్తవ జీవితానికంటే కూడా దాన్ని కాపాడుకోకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా నరకానికి వెళ్ళినప్పుడు మన వారందరూ కూడా చూసి నవ్వుకుంటారు. అది ఇంకా బాధకరంగా ఉండేది. ఆ వ్యక్తిలో ఒక దెయ్యం పోయిన తర్వాత జాగ్రత్త కాపాడుకోవాల్సిన వాడు దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు అనేకమైన వచ్చినాయి. మొదటి స్థితి కంటే ఇప్పుడు తన స్థితి ఎలా ఉంది? ప్రమాదకరంగా ఉంది. అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందేమని కాదు, అది ప్రభు క్షమించి వేశాడు. దాన్ని పొందినటువంటి వారిని కాపాడుకుంటూ వెళ్ళాలి. దినదినము రక్షణ కొనసాగించాలి, దినదినము మార్మోస్ పొందుతూ ఉండాలి, దినదినము జీవితం సరిచేయబడి ఉండాలి, దినదినం కాపాడుకుంటూ వెళ్తూ వెళ్ళాలి. అప్పుడే దేవుని రాజ్యానికి మనం వారసులం. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినంత మాత్రం వారసులం కాము. ఒకవేళ ఆ బోధ వింటే అది తప్పుడు బోధే. నువ్వు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందడం కానీ పరలోకం ఎత్తాడంటే అది తప్పుడు బోధే. వాస్తవం బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనం పొందిన రక్షణ కాపాడుకోలేకపోయినా, మనం పొందినటువంటి మార్మోసం సరైన చేయాలని మరలా పొందుకుంటూ లేకపోయినా, వాత వేయబడిన మనసాక్షి ఉండ పరలోక రాజ్యంలో నుండి మన పేరు కొట్టివేయబడిద్ది. మన విశ్వాసమైనా సరే, దేవుని బిడ్డలమైనా సరే, పరలోక రాజ్యంలో పేరు కొట్టివేయబడకూడదు. దేవుని రాజ్యంలో మన పేరు ఉండాలంటే మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు మనం పొందిన రక్షణ, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రభా, ఈరోజు నా రక్షణ పోగొట్టుకుంటున్నానా? ప్రభా, ఈరోజు నా మార్మోసం పోగొట్టుకుంటున్నానా? ఈరోజు నా క్రైస్తవ జీవితాన్ని పోగొట్టుకుంటున్నానా? ఈరోజు నా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నానా? ప్రతిదీ కూడా నీవైనా నేనైనా మనం అందరం కూడా ఏం చేయాలా? సరి చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు పరీక్షించుకోవాలి. ప్రతిరోజు కూడా భక్సింగ్ గారి గురించి ఒక మాట తిమోథెంకులు చెబుతూ వచ్చాడు. ఏమనంటే, భక్సింగ్ గారు ఒక రోజల్లా పరిచర్య, సువార్త చేయని, వాక్యం బోధించని, ఎన్నిసార్లు వాక్యం చెప్పిన, ఎన్నిసార్లు సువార్త చేసిన, రాత్రికి పడుకునేటప్పుడు ఒక మాట అడిగేవాడు. ఏమని? ప్రభా, ఈరోజు నా క్రైస్తవ జీవితం, ఈరోజు నేను జీవించిన జీవితం నీకు సంతోషం ఉందా? మీరు ఆశించిన రీతిలో ఈరోజు నేను జీవించగలిగానా? మీరు అప్పచెప్పిన పని నేను సంపూర్తి చేయగలిగానా? ఒకవేళ ఈరోజు నేను చేయలేకపోతే నన్ను క్షమించు. రేపటి దినమైనా మీరు ఆశించిన రీతిలో నాకు ఇచ్చిన పరిచర్యగా, నువ్వు నాకు ఇచ్చిన ప్రతిదీ కూడా నమ్మకంగా చేసే, సంపూర్ణంగా చేసే ధన్యత నాకు ఈ ప్రభు అని అడిగేవాడంట. అంత గొప్ప దైవజనుడు. ఎందుకు అడిగేవాడంటే, ఏమో ప్రభు అనుమతించిన దాంట్లో ఎక్కడన్నా అశ్రద్ధతో విడిచిపెట్టుండొచ్చేమోనని. అంత గొప్ప దైవజనుడే ప్రతిరోజు పడకకి వెళ్ళేటప్పుడు తను పరీక్షించుకున్నాడంటే ఇంకా మనం ఎంత? మన క్రైస్తవ జీవితం ఎంత? భక్సింగ్ గారితో పాటు పోల్చదగిన క్రైస్తవ జీవితం ఏమంది?
ఆయనతో పాటు సమమైందేనా? కాదే. కానీ ఆయన సావాసంలో ఉండం, ఆయన ప్రత్యక్షతలో ఉన్నాం అంతే. ఆ దైవజనుడికి ప్రభు అనుమతించిన ప్రత్యక్షతలో ఉన్నాం. అంత విశ్వాసత మనకు లేదండి. నా మటుకైతే నాకు లేదు. నేను వాస్తవం చెబుతా, మరి మీకుందరూ ఏదో నాకు తెలియదు. ఎవరం కూడా ఆయనతో సమమైన వారం కాము. తిమోతి అంకులే చెబుతూ వచ్చేవాడు. కొందరు ఇప్పుడు అనుకుంటారు ఏంటంటే మేము కూడా భక్సింగ్ గారు అంతటోడు అని. తిమోతి అంకులు అంత గొప్ప దైవజనుడు తిమోతి అంకులే భక్సింగ్ గారి దగ్గర పరిచయం చేసిన ఆయన క్రైస్తవ జీవితంలో మా జీవితం ఆయన కాలిగోటికి కూడా సరిపోదు అన్నాడు. అంటే అంత గొప్ప దైవజనుడే తగ్గించుకున్నాడు. ఈ రోజుల్లో దేవుని ప్రజలైన వారిలో ఒక 2-3 వర్తమానాలు చెప్పడం కానీ, ఏదైనా మంచి వాక్యం చెప్పడం కానీ, ఏదైనా రక్షణ మార్మూస్ బాప్తిసం పొందితే ఏ తలంతులు ఉండదు చాలు, నాకంటే గొప్పవాళ్ళు లేడు అనుకుంటాం. ఆ దైవజనుడు అలా అనుకోవాలా, తగ్గించుకున్నాడు. ఇచ్చిన రక్షణ కాపాడుకున్నాడు, మారుమనసు కాపాడుకున్నాడు, పాతవేయబడిన మనస్సాక్షిని కాపాడుకున్నాడు. తద్వారానే ఆ దైవజనుడి లోకం విడిచిపెట్టినప్పుడు భూకంపం కలుగుతూ వచ్చింది. ఇంద్రధనుసు సూర్యుని చుట్టూ ప్రకాశిస్తూ వచ్చింది. గొప్ప మహిమ దేవునికి కలుగుతూ వచ్చింది. కారణం ఏంటి? ఆ దైవజనుడు ప్రతిరోజు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడ్డాడు. ఆయన వస్తాడు, దేవుని రాజ్యంతో ఆయన వస్తాడు. ఒకవేళ నేను సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన వస్తే నేను విడవపడకూడదని ఆ దైవజనుడు సిద్ధపడుతూ వచ్చాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు నీవైనా నేనైనా మనమందరం కూడా ఆ ప్రభు రాబోతున్నాడు. ఆ దైవజనులాగా, ఆ యొక్క దైవదాసుల్లాగా తండ్రి రాజ్యానికి వెళ్ళటం కొరకు రక్షణ మార్మస్ పొందేవని కాదండి, పొందిన దాన్ని ఎంతవరకు కాపాడుకున్నాం పరీక్షించుకున్నాం. లవోదికకి అదే చెప్తున్నాడు, అయ్యా మీరు పొందిన రక్షణతోనే కాదు దేవుని రాజ్యం, కాపాడుకుంటే ఉంది, లేకపోతే లేదు. మీరు కాపాడుకోండి అని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు లవోదికని. కానీ లవోదిక అర్థం చేసుకునే మైండ్ లేదు, అవగాహన చేసుకోలేకపోతుంది. ఈరోజు మనకి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. కనీసం వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా మనమైనా అర్థం చేసుకుని, ప్రభు నీ రాజ్యానికి రావడానికి నాలో బలహీనతలు ఉండి, నాలో పొరపాట్లు ఉండి, ఈ బలలో పాల్గొంటానికి కానీ, బలలో చేవేస్తాను కానీ, మీ రక్తంలో మీ దేహంలో చేవేస్తాను కానీ, లేదా నీ రాజ్యంలోకి రావడం కొరకు కానీ, ఆ ప్రభు మీ రాజ్యంతో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో నేను ప్రవేశించాలన్నా నాకు అర్హత లేదు ప్రభు. ఇదిగో నాలో బలహీనతలు ఉండి, వాటిని సరిచేయ ప్రభు అని ఈరోజు మనం సరి చేసుకుందాం. లవోదిక సరి చేసుకోలేకపోయింది, కనీసం మనమైనా సరి చేసుకుందాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూసి ముగిద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును బలముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి 7వ మాట ఏంటంటే ప్రభు ఎలా రాబోతున్నాడంటే, ప్రభు యొక్క వెచ్చని రాకట బలముతో ఎలా రాబోతున్నాడండి? బలము. చూడండి, ఒక రకంగా చెప్పాలంటే ఆయన బలాన్ని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. ఉందండి? ఎవరికి కూడా లేదు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఆ ప్రాంతంలో మనం చూసినట్లయితే పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. పేతురు అనే చూసినట్లయితే ఒక శిష్యుడు ఉంటాడు. ఈ శిష్యుడు, ఈయన స్థితిగతులు ఎలా ఉండి అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో చూసినట్లయితే హేరోదు అనే రాజు పేతురుని ఏం చేశాడు? చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేసి ఎందుకు బంధించాడు? పులియని రొట్టెల పండగ ఉంది, అది అయిన తర్వాత బయట తీసుకొచ్చి పేతురుని చిత్రహింసలు పెడతామో లేకపోతే చంపడానికో బంధించాడు, దాచిపెట్టాడు. పేతురుని దాచిపెట్టినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? అక్కడ పేతురు పడుకున్నాడు. ఇంతకుముందు కూడా ఒక చోట కూడా సంఘ ప్రార్థన చెప్తూ వచ్చా. పేతురు పడుకున్నాడు. క్రైస్తవ జీవితంలో అశ్రద్ధ నిద్ర జీవితం చూడవచ్చు, వాక్యము. ఎందుకంటే పేతురుకి లేఖన భాగాలు ఉన్నాయి. అంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి, కానీ అక్కడ పేతురుని కాదు. పేతురు యొక్క జీవితంలో లేఖన భాగాలు ఉన్నాయి కాబట్టి ప్రభు నెరవేరుస్తాడన్న నమ్మకం ఉంది కాబట్టి నిద్రపోతున్న అనుభవం ఉంది. సో పేతురు నిద్రపోతున్న అనుభవం ఉన్నప్పుడు ప్రభు యొక్క బలం ఏంటో చూపించబడుతూ వచ్చింది. చీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో వెలుగు ప్రకాశించింది ఆ గదిలో. తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? దేవుని దూత దిగి వచ్చింది. దేవుని దూత వచ్చి పేతురుని తట్టింది, పేతురుని లేపింది. పేతురుని తీసుకొని పేతురుకి ఎదురుగా ఉన్నటువంటి గోడలు, పేతురుకి ఎదురుగా ఉన్నటువంటి ఏవైతే తలుపులు గడియలు ఉన్నాయో తనకున్న సంఖ్యల్లో ఊడగొట్టబడుతూ వచ్చినాయి. ఆ గడియలు కూడా తెరవబడుతూ వచ్చినాయి. ఆ గడియలో నుండి వీధి చివరిదా కూడా వెళ్ళిపోతూ వచ్చాడు. అరే, పేతురుకి అంత బలం ఉందా? తన చేతికున్న సంఖ్యలు ఎరగొట్టుకునే బలం ఉంటే అక్కడ ఎందుకు నిద్రపోతాడు? అది లేదు కదా. సంఖ్యలు తెగొట్టుకునేంత బలం లేదు, ఇంకా ఆ ద్వారాలు తెరిచేంత బలం లేదు. మరి ఎక్కడి నుండి వచ్చింది బలం అంతా కూడా? దేవుని ద్వారానే. దేవుని యొక్క బలం ఎంత గొప్పదో చూడండి. సంఖ్యలు బంధించబడిన సంఖ్యలు తెగొట్టబడ్డాయి, ఇంకా ద్వారాలు తెరవబడుతూ వచ్చినాయి. బంధించబడిన ద్వారాలు కూడా పేతురు బయటకు వస్తూ వచ్చాడు. అంత బలమైన దేవుడు, సంఖ్యలు కూడా బద్దలు కొట్టగలిగిన దేవుడు. ఇంకా చెప్పమంటారా? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు వెళ్తూ వచ్చారు. ఎలా వెళ్తూ వచ్చారు?
ఆయన బలమైన కార్యం సముద్రం మీద జరుగుతూ వచ్చింది. సముద్రం సైతం కూడా ఆయన బలమైన కార్యాన్ని అడ్డగించలేకపోతూ వచ్చింది. సముద్రం కూడా ఆయన బలమైన కార్యాన్ని ఆపలేకపోతూ వచ్చింది. ఆయన బలముతో కూడిన కార్యానికి సముద్రము కూడా 2 పాయలుగా చేయబడి ఎమ్మట 6 నెలల ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్న అనుభవం వచ్చేస్తుంది. ఏమిటండి, కొంత సమయంలో దేవుని బలం ఎంత గొప్పదో చూడండి. ఆయన ఎంత బలశూరుడో తెలుసుకోండి. ఆయన ఎంత బలం కలిగిన వాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఆయన బలముతో రాబోతున్నాడు. ఆయన బలముతో వచ్చినప్పుడు ప్రతి నేత్రమైన చూస్తుంది. ఆయన బలాన్ని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. ప్రార్థనలో మనం చూసినట్టయితే ప్రతి నేత్రమైన చూసినప్పుడు బాధపడుతుంది. మొదటి చెప్పినట్లు కొండల దగ్గరికి, పర్వతాల దగ్గరికి వెళ్తున్నారు, కేకలు వేస్తున్నారయ్యా. ఈ రోజు గొర్రెపిల్ల యొక్క బలం నుండి మమ్మల్ని కాపాడగలిగిన వాడు ఎవరున్నారు? కాపాడగలిగేవారు గొర్రెపిల్ల యొక్క మహాజన్మల ఉగ్రత నుండి, ఆ బలం నుండి కాపాడగలిగిన వారు ఎవరూ లేరు. తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆయన బలం ఎంత గొప్పదో చూడండి. సముద్రం పాయలుగా చేయబడింది ఆయన బలము ద్వారా. ఆయన బలము ద్వారా ఎరుకో గోడలు కోల్చబడుతూ వచ్చినాయి. ఆయన బలము ద్వారా పాపపు గోడలు కోల్చబడుతూ వచ్చినాయి యేసుప్రభు శిలువ కార్యం ద్వారా. ఆయన బలము ద్వారా సంఖ్యలు బంధించబడిన సంఖ్యలు తెరవబడుతూ వచ్చినాయి. ఆయన బలం ద్వారా అడ్డుగా ఉన్నటువంటి గోడలకు సంబంధించి గోడలో ఉన్నటువంటి ఆ యొక్క ద్వారాలు తెరవబడుతూ వచ్చినాయి. ఆయన బలం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఆయన ఎంత బలముతో వస్తున్నాడు, ఎంత బలం కలిగిన దేవుడు, అంత బలమైన దేవుడు అంత బలముతో ఎందుకు వస్తున్నాడంటే ఈ శత్రు కార్యాలు మన మీద లేకుండా మనకి తండ్రి యొక్క రాజ్యం ఇవ్వటం కొరకు, పరలోక రాజ్యం మనకి ఇవ్వటం కొరకు, సదాకాలం ఉండే రాజ్యం మనకి ఇవ్వటం కొరకు. ఆ బలమైన తండ్రి, ఆ బలమైన ప్రభు బలమైన విధానంలో మన దగ్గరికి వస్తున్నాడు. మేఘాడు, ఆకాశం మేఘాడు వస్తున్నాడు. కాబట్టి మధ్యాకాశానికి మనం ఏం చేయాలా? ఆయన బలాన్ని మనం తట్టుకోలేం కాబట్టి మనలో ఉన్న బలహీనతలు సరి చేసుకుని సదాకాలం ఉండే రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. సదాకాలం ఉండే రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. ప్రియులారా, ఆయన బలం ఎలాంటిదో అర్థం చేసుకోండి. బలముతో రాబోతున్నాడు. భయంకరమైన విధాలు ఆయన రాకడ ఉండబోతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలా? ఈ రాకడ కొరకే మనం సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క రాకడ కొరకై సంఘముగా ఎత్తబట్టం కొరకు సిద్ధముగా ఉండాలి. అది లవోదికకి లేదు. లవోదికకి ఇన్ని కోణాల్లో ప్రభు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇన్ని మర్మంతో ఎందుకు చెబుతున్నాడు తెలుసా? ఆర్భాటంతో అంటే తండ్రి యొక్క కేకతో వస్తున్నాడు. ఇంకా ప్రధాన దూత స్వరంతో వస్తున్నాడు. దేవుని బోరత అంటే న్యాయపూర్వకమైనటువంటి స్వరంతో వస్తున్నాడు. ఇంకా చెప్పండి, మేఘారుడే ఎందుకు వస్తున్నాడు? గగనం చీల్చుకుని ఎందుకు వస్తున్నాడు? ఇంకా ఆయన రాజ్యంతో ఎందుకు వస్తున్నాడు? ఆయన బలంతో ఎందుకు వస్తున్నాడు? ఇవన్నీ తెలుసుకునే అవగాహన లవోదికయాకి లేదు. లవోదికయాకి ఇవన్నీ అవగాహన తెలుసుకునేది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇటు 7 అనుభవంలో ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎందుకు ఉంటుందంటే ఎందుకంటే సంఘము ఎత్తబడాలా, మేఘం మీద కొనిపోబడాలా. ఒక క్షణంలో మార్పు పొంది సంఘం ఎత్తబడి మేఘల మీద కొనిపోబడిన సంఘం దేవుని రాజ్యంలో సదాకాలం ఉండాలి. అందుకోసం ఈ 7 అనుభవపూర్వకమైన రాకడ, వెచ్చని రాకడ ప్రభు జరుగుతుంది. అందుకే ప్రభు అంటాడు, నువ్వు వెచ్చగానే ఎందుకు మాట్లాడుతున్నాడు? వెచ్చని రాకడ కొరకు నువ్వు సిద్ధపడలేదు కాబట్టి. నువ్వు చల్లని రాకడ కొరకు సిద్ధపడలా, వెచ్చని రాకడ కొరకు నువ్వు సిద్ధపడతల్లా. వెచ్చని రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎంత భయంకరంగా ఉందో, శబ్దం వినపడుతుంది, గగనం చీల్చుకునే వస్తున్నాడంటే ఇంకంతకు మించి భయంకరమైన పరిస్థితి ఏంటి? అంతమించి భయంకరమైన స్థితి ఏంటి? బలముతో వస్తున్నాడు, రాజ్యంతో వస్తున్నాడు. ఎంత వెచ్చని రాకడ ఎంత భయంకరంగా ఉందో. అందుకే లవోదికకి విన్నపంతో చెబుతున్నాడు, నా రాకడ ఇలా ఉంది. ఒకప్పుడు నేను గొర్రెపిల్ల స్వభావంతో వచ్చా, ఇప్పుడు యోధా గోత్రపు సింహంగా రాబోతున్నా, సరి చేసుకో. లవోదికకి హెచ్చరిస్తున్నాడు. ఈ మాటల్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి, కానీ లవోదికయ అర్థం చేసుకునే స్థితిలో ఎప్పటికీ లేదు. చాలామంది చెబుతూ వస్తారు, ఇప్పటికే లవోదికయలో సంఘం లేదంటున్నారు. కొందరు అంతకుముందు కూడా చెబుతూ వచ్చినట్టుండ, కొందరు చెబుతూ వచ్చారు లవోదికయలో సంఘం అన్నది, లవోదికయలో అక్కడ సంఘం అన్నదే లేదంట, చెదిరిపోతూ వచ్చారు. కారణం ఏంటి? లవోదికయనే కదా. సో నాకు గుర్తున్నంత వరకు లవోదికయ. ఎందుకంటే సరి చేసుకునే మనసు లవోదికయకు లేదు. అందుకే చెదరగొట్టబడుతూ వచ్చారు. ఎందుకు చెదరగొట్టబడుతూ వచ్చిన కారణం ఏంటంటే సరి చేసుకునే మనసు లేక, ప్రభు రాకడ కొరకే సిద్ధపాటు లేక, ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి సిద్ధపడే మనసు లేకపోవడం ద్వారా చెదరగొట్టబడుతూ వచ్చారు. ఏమవుతూ వచ్చారు? చెదరగొట్టబడుతూ వచ్చారు. ప్రభు మాట్లాడుతున్నాడు, లవోదికే లాంటి స్థితి మీకొద్దు. లవోదికకి హెచ్చరించా, సరి చేసుకోవట్లా, కనీసం మీరైనా సరి చేసుకోండి. ఎందుకంటే మీకు నేను దేవుని రాజ్యం ఇస్తానని ప్రభు అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ముగిచ్చి వేస్తున్నా. యోహాను సువార్త 14 మొదట్లో, నేనుండు స్థలంలో మీరును ఉండులాగా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను. నేను మీకు స్థలం సిద్ధపరచా,
వెళ్ళుచున్నానన్నాడు. సదాకాలం ఉండే రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఆ ఆర్భాటంతో వచ్చే కేక, తండ్రి యొక్క కేకను వినాలి. ప్రధాన దూత స్వరమును వినాలి, శబ్దం వినాలి. న్యాయపూర్వకమైన స్వరమును వినాలి. ఇంకా దేవుని బోరతో వస్తున్నాడు, అది నువ్వు తెలుసుకోవాలి. ఇంకా ఆకాశం మేఘాడుకు వస్తున్నాడు, గగనం చీల్చుకుని వస్తున్నాడు, రాజ్యంతో వస్తున్నాడు, బలముతో వస్తున్నాడు. ఇవన్నీ ప్రభు రాకడ జరగబోతున్నాయని తెలుసుకోవాలి. ఇంత భయంకరమైన విధానంలో ప్రభు రాకడ ఉండబోతుంది. కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రభా, ఇట్టి రాకడ ఇది చెప్తే మీకు అర్థం కాదేమో కానీ కన్నులారా చూసినప్పుడు మనం బాధపడతాం. ఒకరోజు బాధపడే దినాలు రాబోతుంది. అవి రాకమునిపే ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చిన మనం సరి చేసుకుందాం. ఈ ప్రభు యొక్క దేహం, ఈ ప్రభు యొక్క రక్తము అట్టి ప్రమాదకరమైన స్థితిలో మనం విడబడుకోకుండా, ఆ ప్రభు యొక్క వెచ్చని రాకను మనం చూసి ప్రభు నష్టపోకుండా, మరి ప్రభు యొక్క వెచ్చని రాకను బట్టి సదాకాలం ఉండే రాజ్యం, వెచ్చని రాకను మన కొరకే, ఎందుకంటే సదాకాలం ఉండే రాజ్యం కొరకు, అట్టి సదాకాలం ఉండే రాజ్యంలోకి మనం వెళ్ళటం కొరకై సిద్ధపడదాం. ఈరోజు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాం. ఎవరమైనా సరే, ప్రభా ఈరోజు నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ప్రభా ఈరోజు నాలో ఈ పొరపాట్లు ఉన్నాయి, నాలో ఈ అవిధేయతలు ఉన్నాయి. దేవా, నువ్వు వస్తున్నావు, ఖచ్చితం సదాకాలం ఉండే రాజ్యానికి తీసుకెళ్ళడానికి నువ్వు మధ్యాకాశానికి వస్తున్నావు. వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? 7 అంతల అనుభవం ఉంది, కానీ ఆ 7 అంతల అనుభవంలో నేను లేను. వాటి కొరకై నేను నీ స్వరం వినడానికి, నీ రాజ్యం రావడానికి కూడా సిద్ధంగా నేను లేను. ఎందుకంటే నాలో బలహీనతలు ఉన్నాయి, నేను రక్తమాంసం కలిగిన వాడిని, నాలో బలహీనతలు ఉన్నాయి. వాటిని క్షమించి వాటిని సరిచేయి. నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు ప్రభు అంటే ప్రభు సిద్ధపరుస్తాడు. ప్రభు ద్వారా సిద్ధపరచబడదాం. ఈ దేహం, ఈ రక్తం మన కొరకై చిందించబడి నలగొట్టబడింది దేనికంటే మనల్ని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపట్టాలి, మనల్ని సిద్ధపరచడం కొరకు, ప్రభు రాజ్యంలో మనం ఉండటం కొరకు. అట్టి అనుభవంలోకి మనం వద్దాం, ప్రభు దగ్గరికి వద్దాం, సరి చేసుకుందాం. ప్రభు, నాలో ఈ బలహీనతలు ఉండే, నీ వెచ్చని రాకడ కొరకే నేను సిద్ధంగా లేను, క్షమించు. లవోదికతో మాట్లాడు, వెచ్చగా ఉన్నామన్నావు, కానీ లవోదిక వెచ్చగా లేదు, అది నులివెచ్చని స్థితిలో ఉంది. నేను అట్టి స్థితిలోనే ఉండా, నన్ను కూడా క్షమించు. నా జీవితాన్ని మార్చి దేవా, నేను వెచ్చగా ఉండే క్రైస్తవ జీవితాన్ని నాకు అనుగ్రహించి ప్రభు అని ప్రార్థించదు. అట్టి అనుభవం ప్రభు తీసుకొచ్చినట్లు 7 మాటలు చెప్పబడి, 7 మాటలు ఒకసారి చెప్పండి, ముగించేద్దాం. 7 విషయాలు. ఎట్టి అనుభవంలో మనం ఉండాలా? ఆర్భాటంతో ప్రభు కేక, అంటే తండ్రి యొక్క ఆజ్ఞాపూర్వకమైన కేక వినే స్థితిలో ఉండాలి. 2, ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నాడు. 3, దేవుని బోరత, అంటే న్యాయపూర్వకమైన బోర శబ్దంతో. 4, ఆకాశం మేఘాలడే రాబోతున్నాడు. 5, గగనం చీల్చుకుని రాబోతున్నాడు. 6, తన రాజ్యంతో రాబోతున్నాడు. 7, బలముతో రాబోతున్నాడు. ఇట్టి అనుభవం ప్రభు యొక్క వెచ్చని రాకడలో సదాకాలం ఉండటం, మనం ఉండటం కొరకే ప్రభు యొక్క వెచ్చని రాకడ ఉంటుంది. అట్టి వెచ్చని రాకడలో మనం ప్రభుని ఎదుర్కోవాలంటే మనం వెచ్చని క్రైస్తవ జీవితం ఉండాలి. నులివెచ్చని స్థితి ఉండకూడదు, వెచ్చని క్రైస్తవ జీవితం ఉండాలి. అంటే ఈరోజు మనం మండుతున్న అనుభవం ఉందా? బలిపీఠం మీద మంట ఎప్పుడు మండుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఈరోజు మనలో ఉన్న క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ఆరిపోయింటే సరి చేసుకుందాం, ప్రభు దగ్గరికి వద్దాం. అట్టి సరి చేయబడిన వారిగా బలిపీఠం మీద మంట మండాలి, మనలో ఉన్న క్రైస్తవ జీవితం మండుతూ ఉండాలి. అది చల్లారిపోయిన స్థితిలో ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి సరి చేసుకుందాం. నిలువెచ్చని స్థితి ఉండగానే సరి చేసుకుని ప్రభు యొక్క రాజ్యం కొరకే మనం సిద్ధపడదాం. అట్టి సిద్ధపాటులోకి ప్రభు ఇక్కడ ఉన్న వారికి లవోదికకు అనుమతించడం సిద్ధపడలేకపోతుంది. కనీసం మనమైన ఎలషద్దాలో ఉండే మనమందరం కూడా అట్టి ప్రభు యొక్క వెచ్చని రాకడ కొరకై, వెచ్చని క్రైస్తవ జీవితం కలిగి సిద్ధపడినట్టు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మనమందరం కూడా దయచేసి ఎవరికి వారం పరీక్షించుకుందాం, ప్రార్థనలోకి వద్దాం, మోకాళ్ళ మీదకి వద్దాం. ఎవరికి వారం పరీక్షించుకుని అటు ఇటు చూసే సమయం కాదు ఇది. దయచేసి ఎవరు కూడా మనం పక్కనున్న వారిని కూడా చూసే సమయం కాదు ఇది. ప్రభు యొక్క వెచ్చని రాకడ ప్రమాదకరమైన స్థితిలో ఉండబోతుంది. ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ఒక వెచ్చని క్రైస్తవ జీవితం, ఒక అద్భుతమైన క్రైస్తవ జీవితం మనలో ఉండాలి. ఎప్పుడు మండుతున్న క్రైస్తవ జీవితం మనలో ఉండాలి. ఎప్పటికీ ప్రకాశిస్తున్న క్రైస్తవ జీవితం మనలో ఉండాలి. ఎప్పటికీ వెలుగుతున్న క్రైస్తవ జీవితం మనలో ఉండాలి. అది ఉందా లేదా ప్రభు వల్ల ప్రవేశించే మునుపు సరి చేసుకుందాం. అది లేకపోతే తీర్మానం చేసుకోండి, ప్రభా ఆ క్రైస్తవ జీవితం, ఆ వెచ్చదనంతో కూడిన క్రైస్తవ జీవితం నాలో లేదు. నేను నులివెచ్చనకుండా, ఇటు క్రైస్తవుడు కొండ, అటు లోకంతోనూ సంబంధం ఉంది. నాకు నులివెచ్చని స్థితి ఉంది. ఆ నులివెచ్చని స్థితి తీసివేయి. ఈ రోజు నుంచి నిజమైన క్రైస్తవుడిగా నేను జీవించే క్రైస్తవ జీవితం నాకు, నిజమైన క్రైస్తవుడిగా నేను నడిపించబట్టాలని సహాయం చేయ ప్రభా. నాలో లోకము, ప్రభు, దేవు ఆత్మీయ స్థితి, లోకము నాకు వద్దు, నులివెచ్చని స్థితి నాకు వద్దు. క్రైస్తవ జీవితం, నిజమైన విశ్వాసం, ఎప్పుడు మండుతూనే ఉండేటువంటి క్రైస్తవ జీవితం నాకు ఇవ్వు ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ఇది మనకు విలువైన సమయం. సరి చేసుకుని బలలో పాల్గొన్నట్టు ప్రభు మనకు సాయించను కాక అట్లాగే ప్రార్థనలు ఉందాం. ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు. విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు. మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో మనం పాల్గొనడానికి ప్రభు సాయం చేస్తారు కాబట్టి పరీక్షించుకుందాం. ఇంకేమైనా బలహీనతలు ప్రభు చూపిస్తుంటే సరి చేసుకుందాం.